ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన పెట్టుబడుల కంటే పబ్లిసిటీకే ప్రాధాన్యం అన్నట్లుగా మారిపోయింది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కోట్లాది రూపాయల్ని ఖర్చు చేసిన చంద్రబాబు, లోకేష్లు సొంత భజన చేయించుకోవడం అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దావోస్లో కూడా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటూ మంత్రులే ప్రసంగిస్తుండడం చూసి ఏపీ ప్రజలంతా విస్తుపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం 4 రోజుల దావోస్ పర్యటనకు వెళ్లింది. కొడుకు లోకేష్ ను ప్రమోట్ చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో దావోస్ పర్యటన చేపట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తన వెంట తీసుకువెళ్లలేదు. లోకేష్ ను ఎవరైతే బాగా పొగుడుతారో ఆ మంత్రులను మాత్రమే దావోస్ తీసుకుని వెళ్లారు చంద్రబాబు. మంత్రులు లోకేష్ ని పొగడటం, లోకేష్ ఏమో వాళ్ల నాన్నని పొగడటం. దావోస్ పర్యటనలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. దావోస్ వెళ్లగానే డబ్బా కొట్టుకోవడం, లోకేష్ ను ప్రమోట్ చేసుకోవడం స్క్రిప్ట్ ప్రకారం ప్రారంభించారు. దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ బృందాలు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. అక్కడ సెల్ఫ్ డబ్బాకి అవకాశం ఉండదేమోనన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు టీం దావోస్ లో పెట్టుబడుల సమావేశాల కంటే ముందు టీడీపీ ఎన్ఆర్ఐలు, టీడీపీ పారిశ్రామికవేత్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశం పక్కా పబ్లిసిటీ స్టంట్. అందులో ప్రతి ప్రసంగంలోనూ లోకేష్ ను ప్రమోట్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. జ్యూరిచ్లో ఈ మీట్ అండ్ గ్రీట్ మీటింగ్ పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా చంద్రబాబు, లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక మంత్రి టీజీ భరత్ అయితే దావోస్ లో కూడా నారా లోకేష్ భజన చేశారు. నారా లోకేష్ ఎవరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి అవుతారంటూ భజన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఓవైపు నేతలు ఇలా స్వడబ్బా కొట్టుకుంటుండగా మరోవైపు పరడబ్బా కోసం కోట్లు ఖర్చు చేసి మరీ జాతీయ మీడియాను బుక్ చేసుకున్నారు. చంద్రబాబు కంటే కూడా నారా లోకేష్ ను బాగా ఫోకస్ చేయాలని ఈసారి జాతీయ మీడియా సంస్థలకు ప్యాకేజీలను ఫిక్స్ చేశారు. ఇందుకోసం 3 జీవోలను కూడా జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, ప్రజలకు ఎన్నికల ముందిచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉందని, తాను ప్రజలకు చాలా చేయాలని ఉన్నా చేయలేకపోతున్నామని చెప్తూనే ఉన్నారు. ప్రజలకు అందించాల్సిన హామీల అమలులో ఈ విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు తను, తన కొడుకు లోకేష్ పబ్లిసిటీ విషయంలో మాత్రం ఖర్చుకు ఎక్కడా వెనుకాడడం లేదు. దావోస్ పర్యటనకు లోకేష్, చంద్రబాబు వెళుతున్నారని ప్రచార ఆర్భాటానికి తెరలేపి 2.5 కోట్లు సిఎన్బిసి, ఎన్డీటీవీ, బిజినెస్ టుడేలకిస్తూ జీవోని విడుదల చేశారు. పబ్లిసిటీ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు.